ఏమైనా అక్రమ అరెస్టులు, చట్టాన్ని లెక్కలోకి తీసుకోవటం లేదు, చట్టాన్ని అబ్యూజ్ చేస్తున్నారు. కంప్లైనెంట్లో సెక్షన్లు ఉండవు, ఆ సెక్షన్లు పెట్టే కంటెంట్ ఉండదు, అయినా సరే తప్పుడు సెక్షన్లు పెడతారు. తర్వాత కేసు బిల్డప్ చేస్తారు, ముందు సెక్షన్లు పెట్టి తర్వాత ఎంత బరిదెగించి పోలీసు ప్రవర్తిస్తున్నారంటే అడ్డగోలుగా తెలుగుదేశానికి తొత్తులుగా భారతదేశంలో ఇంత అసహ్యంగా ఎక్కడ పోలీసులు బిహేవ్ చేయరు. అంత దారుణంగా పొద్దున పూట కంటెంట్ లేకుండా సెక్షన్లు పెడతారు, మర్నాడు రాత్రికి కంటెంట్లు ఇస్తున్నట్టుగా 161 స్టేట్మెంట్లు తీసుకొస్తారు. ఇక చట్టాన్ని అబ్యూజ్ చేయడం, చట్టాన్ని కాలు రాయడం, చట్టం అంటే లెక్కలేనితనంగా పోలీసు ప్రవర్తిస్తున్నారు బెజవాడ పోలీసు. సత్యవర్ధన్ని ఖచ్చితంగా కిడ్నాప్ చేశారన్న నేరారోపణతోనే ఆయన అరెస్ట్ చేసినట్టుగా మనకు అర్థమవుతుంది. ఏవన్గా పెట్టారు అలా? పోలీసులు కిడ్నాప్ చేశారని మేము కూడా అంటున్నాం. సత్యవర్ధన్ని పోలీసులు కిడ్నాప్ చేశారని మాట్లాడుతున్నాం. ప్రతి దానికి సీసీ ఫుటేజీలు ఉన్నాయి, పోలీసుల దగ్గర ఉన్నాయి, కోర్టు దగ్గర సీసీ ఫుటేజీలు ఉన్నాయి. ఏదైతే 10వ తారీఖు సత్యవర్ధన్ వచ్చి స్టేట్మెంట్ ఇచ్చాడో ఏది సమన్ మీద, దానికి కోర్టు దగ్గర సీసీ ఫుటేజీలు ఉన్నాయి, వంశీ ఇంటి దగ్గర అన్ని చోట్ల సీసీ ఫుటేజీలు ఉన్నాయి. పోలీసులు దొరకవా? ఇవి పెట్టాలి కదా. వంశీ అరెస్ట్ తర్వాతనే జగన్మోహన్ రెడ్డి వచ్చి ములాఖాత్ అవడానికి కారణం అంతకుముందు చాలా మంది అరెస్ట్ అయినప్పుడు ఎందుకు ప్రతిదానికి వెళ్ళారు? మీరు అన్యాయంగా మాట్లాడుతున్నారు. అక్రమంగా ఎక్కడ అరెస్టులు జరిగినా ప్రతి చోట జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళారు. ప్రస్తుతం మనతో